హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమై 116 భాగాన్ని వినేద్దాం. నిన్ను నా నుంచి ఎత్తుకుపోయిన వ్యక్తి అజేయుడైనా అమరుడైనా నిన్ను నేను వదులుకోను బేబీ డాల్. వాడిని చంపైనా నేను తెచ్చుకుంటాను. నీకోసం ఆ కాలానికైనా ఎదురెళ్తాను దాత్రి, వెళ్తాను అని కోపంగా బాధ నిండిన హృదయంతో గట్టిగా గద్దించినట్టు పలికాడు. మరుక్షణం పైకి లేచి అక్కడి నుంచి దాత్రి ఉన్న చోట ప్రత్యక్షమవ్వాలని కోరుకోగా అది అసాధ్యమైంది. తను అక్కడికి వెళ్ళలేకపోయాడు. దగ్గరగా 5 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు శౌర్య. ఇప్పుడు తను ఎక్కడుంది? అసలు తనని తన శక్తితో ఓడించి తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరు అని అనుకుని ఏం చేయాలో అర్థం కాక ఇక అక్కడ ఉండకుండా గుడికి వెళ్ళాలని కోరుకుని మాయమయ్యాడు. కంపెనీ నాశనమైన తరుణం తర్వాత గంజారకుడు కైరాసురుని ప్రసన్నం చేసుకోవడానికి ఓ రకమైన పుష్పాలపై తన దేహం నుంచి రక్తాన్ని పోసి ఆ పువ్వులని తడిపి ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో వేశాడు. గంజారకుని రక్తంలో కైరాసురుని ప్రసన్నం చేసుకోవాలని ఉన్న వాంఛ ఆ పువ్వుల పరిమళంతో కలిసి భస్మమయ్యాక వచ్చిన పొగని ఒక వలయంలా మార్చి కైరాసురుని వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆ పొగ ఎప్పుడైతే కైరాసురుని తాకిందో అప్పుడు కళ్ళు తెరిచాడు. ఆ మరుక్షణం గంజారకుని ముందు ప్రత్యక్షమై, ఎవరు నువ్వు, నాతో ఏం పని నీకు అని ప్రశ్నించాడు. గంజారకుడు వెంటనే కైరాసురుని చూసి, అహో కైరాసుర, వందనం, హృదయాభివందనం అన్నాడు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? నా గురించి నీకేం తెలుసు? నాతో ఏం పని నీకు అన్నాడు కైరాసురుడు. ఓ మహాబల కైరాసుర, నా నామధేయం గంజారక. నేనొక జన్మలో రాక్షసునిగా జన్మించి నా కోరికలను తీర్చుకోకుండానే చనిపోయాను. మరలా ఓ ముని పత్ని గర్భంలో ప్రాణం పోసుకున్న నా ఆశయం నన్ను రాక్షసునిలాగానే మలిచింది. ఈ లోకాన రాక్షసులనే వారిని లేకుండా ఆ జగదాంబ సమస్త రాక్షస సైన్యాన్ని నిద్రలోకి పంపి పాతాళంలో భద్రపరిచింది. ఇది రాక్షస జాతికి జరిగిన ద్రోహం. ఎక్కడ ఈ లోకంలో రాక్షస జాతి పెరిగిపోతుందో అని చేసిన ఘోరమైన ఘాతుకం ఇది. అవును, కానీ ఇప్పుడు నన్ను ప్రసన్నం చేసుకోవడం వెనక ఉన్న నీ ఉద్దేశం ఏంటి? నేను నిద్రలో ఉన్న రాక్షస జాతిని మేల్కొల్పి ఈ భూమిపై ఉన్న మానవ జాతిని నాశనం చేసి సమస్త రాక్షసులను కలిపి ఆ దైవాన్ని ఎదిరించి ఆ దేవతల్ని ఏలదాం. కైరాసురుడు నవ్వి, రాక్షస జాతిని నువ్వు మేల్కొల్పొచ్చు, కానీ ఆ దైవాన్ని, వారి సమస్త ఘనాలను ఎదిరించి నిలబడ్డం ఎవరి తరం కాదు. ప్రయత్నిస్తే ఫలించనిది ఉండదు కైరాసురా. సరే, నన్నెందుకు రప్పించావు ఇక్కడికి అది చెప్పు. నా ఈ ప్రయత్నంలో అడ్డుగా ఓ బలుడు నిలబడ్డాడు. వాడిని ఎదుర్కొని నిలబడడం సాధ్యపడని పని అని అర్థమై అతనికి మృత్యువుని మీరు ప్రసాదిస్తారేమో అని పిలిచాను. నాకు ఈ సహాయం చేయగలరా కైరాసురా అని విన్నపంగా అడిగాడు. అందుకే కదా నువ్వు పిలిచింది. రాక్షసుల పునఃస్థాపన కోసం నేను తప్పక తోడ్పడతాను. చెప్పు, నీకు అడ్డుగా నిలిచిన వాడు ఎవడు? ఏ దిక్కునున్నాడు? మీ సమ్మతానికి ధన్యవాదాలు అని చెప్పి శౌర్య ఉన్న ఇల్లు చూపించడానికి ఓ పుల్ల తీసుకుని ఏదో చదివి గాల్లో వేసి కైరాసునితో, మిమ్మల్ని మీ గమ్యస్థానానికి ఆ పుల్ల తీసుకుని వెళ్తుంది. అదే ఆ వ్యక్తిని కూడా చూపిస్తుంది అన్నాడు. సరే గంజారక, సెలవు, గెలిచి వస్తాను అన్నాడు. గంజారకుడు ఆనందంగా తలూపాడు. కైరాసురుడు శౌర్య కోసం వెళ్ళగానే గంజారకుడు పెద్దగా నవ్వుతూ, ఇప్పుడు చూస్తాను ఎలా ఆ దాత్రి ప్రేమ మాయ అతని కాపాడుతుందో, ఎలా ఆ బలుడు ఈ మహాబలుని చేతి నుంచి తప్పించుకుంటాడో చూద్దాం అని పెద్దగా నవ్వుతూ ఉన్నాడు. ఆ పుల్ల చూపించిన దిశలో వెళ్తూ ఉన్నాడు కైరాసురుడు. గమ్యస్థానం చేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎందుకంటే దిశ నిర్దేశించేది చిన్న పుల్ల అవడంతో. ఎప్పుడైతే శౌర్య ఉన్న గదిలోకి ఆ పుల్ల వచ్చిందో ఆ రాక్షసుడు కూడా ఆ గదిలోకి సునాయాసంగా వచ్చాడు. కింద పడుకుని ఉన్న శౌర్యాన్ని చూసి తనపై ఉన్న దాత్రి నుంచి నెమ్మదిగా తన మాయతో వేరు చేయడానికి ప్రయత్నించగా దాత్రి హఠాత్తుగా కనులు తెరిచి శౌర్య పైకి పంపిన మాయకి తన చెయ్యి అడ్డుపెట్టి ఆ మాయని వెనక్కి కొట్టింది. ఒక్కసారిగా ఆ శక్తి వచ్చి కైరాసునికి తగలడంతో వెనక్కి అడుగు వేసిన కైరాసుడు దాత్రి వైపుకి మొహాన్ని విపరీతమైన కోపంతో తిప్పాడు. విరబూసిన కురులతో, తీరైన వన్యతో, వింతైన శోభతో ఎవరి మనసునైనా ఒక్క నిమిషం తన్మయత్వానికి గురి చేసే ఆమె రూపం ఆ కైరాసురుని హృదయంలో ముద్రపడిపోయింది. దాత్రి శౌర్యానిద్దరికి భంగం కలగకుండా తన చుట్టూ ఒక మాయ వలయాన్ని ఏర్పరిచింది. చుట్టూ జరిగేవి శౌర్యకి చేరకూడదన్నట్టు. దాత్రిని చూసిన కైరాసురుని మనసు వశం తప్పింది. హృదిగదిలో మొహం తాండవించింది. తనువున తాపపు ఛాయలు నిండుకున్నాయి. వచ్చిన విషయం మరచి దాత్రిని చూస్తూ పరవశానికి లోనవుతున్నాడు. శౌర్యాన్ని ఏదో చేయాలని వచ్చాడని అర్థమైన దాత్రి ఆ కోపంలో
ఎవరు నువ్వు? నా నుంచి తనని వేరు చేద్దామనా, లేక నేను తనతో ఉండగానే తనకి అపాయం తలపెడదామనా? నీ ఆలోచన ఏదైనా అతిబలపై దుష్ప్రభావం చూపించినా, లేక మా ఇద్దరి మధ్య అడ్డుగా నిలిచినా నేను సహించను అని క్రోపోద్రిక్తమై కళ్ళతో పెద్దగా సంబోధిస్తూ చెప్పింది. కైరాసురుడు నవ్వుతూ, ఇన్నాళ్ళు నా నిరీక్షణ ఇలా తీరుతుందనుకోలేదు. భలా భలా, ఆహా, ఏమి అదృష్టం నీది కైరాసురా. ఎన్నో వన్నెలు దాగి ఉన్న చిలక కోపం కూడా మైమెరిపింపజేస్తుంది. ఇంతటి సౌందర్యవతిని, రూపవతిని, లావణ్యవతిని మేము ఇప్పటి వరకు ఈ ముల్లోకాల్లో కాంచనే లేదు. ఇప్పటినా ఈ ప్రసన్నం నీకు తృప్తిని ఇవ్వటానికేమోనే ఈ భామ. నీకు చేటు తెచ్చే మాటలు మాట్లాడకు, ఇక్కడి నుంచి పో, లేదంటే అని అంటుంది. గాని ఆ కైరాసురుడు దాత్రి ముందుకొచ్చి నిలబడి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, ఆహా, ఏమి సుగంధం అంటూ విచిత్రమైన భావంతో ఆస్వాదిస్తున్నాడు. దాత్రి కైరాసురుని తాకకుండా అతను చేసిన పనికి చెంప చెల్లుమనిపేలా చేసి కాస్త దూరంగా చేతులు కట్టుకొని నిలబడింది. ఆ దెబ్బకి ఓ పక్కకి తిరిగిపోయిన మొహాన్ని సరిచేసుకుంటూ, ఎంతటి దుస్సాహసం! ఈ కైరాసురునిపై ఓ అబల చెయ్యి చేసుకోవటం ఎంతటి అవమానం అంటూ కోపంతో ఏవో మంత్రాలు చదివి చేతిలోకి జెల్లా వచ్చిన ఓ నీలి రంగు దాన్ని దాత్రి తలపై చెల్లాడు. దానితో దాత్రి అతని మాయలో తనకి అనుగుణంగా నడుచుకుంటుందనుకున్నాడు కైరాసుడు. కానీ దాత్రి సోహ కోల్పోయి నేలపై పడిపోబోయింది. ఎక్కడ ఆమె చర్మం కందిపోతుందని వెంటనే ఆమెని తన మాయతో గాల్లో నిలబెట్టారు కైరాసురుడు. ఆ మరుక్షణం తను వచ్చిన పనిని పూర్తిగా వదిలేసి తనకి కావాల్సింది దాత్రిని అన్నట్టు ఎత్తుకుపోయాడు కైరాసురుడు. ఇదంతా చూసిన శౌర్యకి తన కోసం దాత్రి అడ్డుపడి వాడి విచక్షణ లేని మనసుకి అమాయకంగా చిక్కుకుపోయింది అనే బాధ. అంతేకాదు, ప్రమాదం తనని చేరకముందే ఎప్పటికప్పుడు దాత్రి గ్రహించి తనకి అడ్డుగా నిలబడుతుంది. కానీ శౌర్య అలా చేయలేకపోయాడనే అసహనం, దాత్రిని ఎవరు ఎత్తుకెళ్లారో అనే భయం, అసలు ఎందుకు వచ్చారో తెలియట్లేదనే ఆలోచన, వీటన్నిటి మధ్య తను భరించలేనిది దాత్రి వియోగం. వర్ణించలేనట్టు ఉంది అతని పరిస్థితి. గుడిలో ప్రత్యక్షమైన శౌర్య మనసులో దాత్రి ప్రేమ నాకు ఏమీ కానివ్వదు, కానీ నా ప్రేమ తనని ఎందుకు కాపాడలేదు? తన మాయ వల్ల నా చుట్టూ జరిగేది గ్రహించలేకపోయానా, లేక ఆదమర్చి తనని వదిలి పడుకున్నానా? నాపై నీకున్న ప్రేమ ఈరోజు నాకు నీ వియోగం పరిచయం చేసేది దాత్రి. నిన్ను అపహరించిన వాడు ఈ త్రిలోకాల్లో ఎక్కడ ఉన్నా విడిచిపెట్టను. నిన్నే చేరే వరకు నా మనసుకి ఈ కలత తప్పదు దాత్రి అనుకుని మనసులో ఆ ఈశ్వరుని ఏదో ఒక దారి చూపించమని ప్రార్థిస్తున్నాడు. ఇంతలో తనకొక శబ్దం వినిపించడంతో ఎవరో పిలుస్తున్నట్టు వెంటనే అటు కదిలాడు. సర్పరాజు నీళ్ళ నుంచి లేచి తన 5 తలలతో బుసలు కొడుతున్నాడు. ఆ శబ్దానికి శౌర్య అక్కడికి వచ్చాడు. సర్పరాజు కోపాన్ని గ్రహించిన వాడే, నాకు కూడా తెలియని కోపం కలుగుతుంది సర్పరాజు, కానీ ఈ సమయంలో కోపం కాదు, ఆలోచన కావాలి. దాత్రిని తీసుకుని వెళ్ళిన కైరాసురుడు ఎవడు? ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఎక్కడున్నాడో తెలియాలి. ఒకప్పుడు తనకి శౌర్య ప్రసాదించిన సగం శక్తిని తనకి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు సర్పరాజు. తన 5 తలల రూపంలోనే శౌర్య దగ్గరికి వంగి తన తలని శౌర్య తలకి ఆనించాడు. ఒక్కసారిగా శౌర్యలో దివ్యశక్తి పుంజుకుంటే శౌర్య పంటి బిగువన కనులు మూసి నిలబడి ఉన్నాడు. కాసేపటికి శౌర్య కనులు తెరిచి, ఇప్పుడు ఇలా ఎందుకు చేశావు సర్పరాజా? నా శక్తిని మరలా నాకెందుకు ఇచ్చావు? ఇప్పుడు ఇక్కడ సంరక్షణకి భంగం ఏర్పడుతుంది కదా. ఇదే విధి అన్నట్టు చూసి తన తోకతో ఒక కలువని బంధించి శౌర్య నుదుటిపైకి వేసి కొట్టాడు సర్పరాజు. ఆ నీటి చెమ్మకి వెంటనే శౌర్య కనులు మూసుకున్నాయి. ఏవో చిత్రాలు కనుల ముందు జరుగుతున్నట్టు కదలాడుతున్నాయి. వాటిపై సరైన దృష్టిని నిలిపితే అవి ఏంటో శౌర్యకి స్పష్టమయ్యాయి. గంజారకుడు అతని ముందు నిలబడ్డాడు. కైరాసురుడు, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు కైరాసురా? నేను నీ పని మీదే వెళ్ళాను గంజారక, కానీ ఈ మగువ నా మనసుని ఊరించింది. మర్యాదగా తనని నీ చెర నుంచి విడుపు కైరాసురా, లేదంటే అని అంటుండగాని, హా లేదంటే ఏం చేస్తావు గంజారక అని నవ్వుతూ తన మాయతో గంజారకుని బంధించాడు కైరాసురుడు. ఆ వెంటనే గంజారకుడు ఉంటున్న ప్రదేశాన్ని కూడా తన మాయతో కమ్మేశాడు. దానితో గంజారకుడు ఎక్కడ కైరాసురుని కోరికతో దాత్రి రక్తం అపవిత్రం అవుతుందో అని భయంతో అతను ఎలా ఓడించాలో అర్థం కాక చలనం లేకుండా పడి ఉన్న దాత్రి వైపు అసహనంగా చూస్తూ ఉన్నాడు గంజారకుడు. కైరాసురుడు నవ్వుతూ గంజారకుని చూసి ఆ మరుక్షణం తనతో గాలిలో పట్టుకుని వచ్చిన దాత్రి వైపు చూశాడు. ఆ క్షణం నవ్వాపి దాత్రి వైపు తదేకంగా చూస్తూ, ఈ లావణ్యవతి ఎందుకు నా వశంలోకి రాకుండా స్పృహ కోల్పోయింది? ఎంతటి శక్తినైనా నా వశీకరణ వశపరుచుకోగలదే అని చూస్తూ ఉన్నాడు.
అలా గాలిలో బొమ్మలా నిర్జీవంగా ఉన్న దాత్రిని చూసి శౌర్య మనసు ద్రవించిపోయింది. యద సంద్రంలా ఉప్పొంగింది. దాత్రిని కైరాసురుడు తాకబోతుంటే గంజారకుడు ఆమెనే రాక్షసులకు ప్రాణం పోసే ఔషధం కైరాసుర, తను ఏమీ చేయకు అన్నాడు. ఓహో, ఈ అందాల రాశికి ఇంత శక్తి ఉన్నదా? కానీ నా వశీకరణకి ఎంతటి వారినైనా నా వలయంలో చిక్కేలా చేసి నాపై వాళ్ళ అందాన్ని వలకబోసేలా చేస్తుంది. కానీ ఈమె ఎందుకు ఇంత నిశ్చలంగా ఉంది అని అర్థం కాక పలికాడు. గంజారునికి ఏమైందో అర్థం కాక, నువ్వు తనని ఏమీ చేయకు కైరాసురా అని ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. కైరాసురుడు నవ్వి, ఓ వనిత తనంతట తానుగా వస్తే అనుభవించడం నా నైజం. తను వచ్చి నా వశీకరణ వల్ల నాపై తన కళ్ళల్లో మొహం కనిపించే క్షణం వరకు నేను ఎదురుపడక తప్పదు గంజారక. నేను ఈ వశీకరణ వరాన్ని ఆ మన్మధుడి నుంచే పొందాను. కానీ ఈమె స్పృహలో లేదు కదా, కావున తన స్పృహలోకి వచ్చే సమయం కోసం వేచి చూడాలి. గంజారకుడు ఆ మాటలకి ఏం చెప్పాలో, అతని పనికి ఎలా అడ్డుపోయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. దాత్రి గంజారకుడి ముందు ఉంది ఈ అవకాశాన్ని వాడుకుని తన రక్తం సేకరించిన తను ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ఆ మొద్దుని తీసుకొచ్చుకోలేడు. ఆ రక్తం ఒకరోజు గడిచిన విషం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక కైరాసుని మాయలో ఇరుక్కుపోవడంతో ఎలా బయటపడాలో అర్థం కాక దారి దొరక్క అలా ఆలోచనలతో కొట్టుకులాడుతున్నాడు. కైరాసుడు దాత్రిని ఒక సంరక్షమైన స్థలంలో పెట్టాడు. గంజారకుడు కైరాసుడు అక్కడి నుండి దాత్రిని చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం, దాత్రి నుంచి తన ప్రాణం కొద్ది కొద్దిగా దేహాన్ని వదులుతూ తన పైన ఒక పరల ఒక చక్రాకారంలో ఏర్పడుతుంది. ఇప్పటి వరకు జరిగిన దృశ్యాన్ని చూసిన శౌర్య మరోసారి దాత్రి రూపాన్ని గుర్తుకు తెచ్చుకోగానే ఏదో కనిపించినట్టు అనిపించి ఒక్కసారి మళ్ళీ దాత్రి ఉన్న దృశ్యాన్ని పరీక్షగా చూశాడు. తన కళ్ళకు ఓ ఆకారం కనిపించడంతో అదేంటో అర్థం కాక తెలియని ఉద్రేకంతో ఏంటది అని అంటూ దాత్రి వైపే చూస్తే తన ముఖ వచ్చేస్తూ తగ్గిపోతూ కనిపించింది. అంతే, ఇక శౌర్య ఏం జరుగుతుందని కళ్ళు తెరిచాడు. అప్పుడే ప్రత్యక్షమైన ప్రద ఆమె ప్రాణం నెమ్మదిగా ఆ దేహాన్ని వదిలి తరలిపోతుంది అధిపతి అంది. శౌర్య షాక్ అయి నోట మాట రాక కళ్ళు పెద్దవి చేసి అలా జరుగుతుందా అని నమ్మలేనట్టు చూశాడు. అవును అధిపతి, ప్రద చెప్పేది 100కి 100 నిజం అంది వ్రత. వాళ్ళ మాటలకి శౌర్య అక్కడే అలా మెట్లపై జీవాన్ని కోల్పోయినట్టు కిందికి ఒరిగిపోయాడు. ఇది దేవతాంశాలకు ఓ వరం అధిపతి. కొన్నిసార్లు తమ శక్తికి మించిన శక్తి వశీకరణతో శారీరకంగా వశం పరుచుకోవాలని చూస్తే వాళ్ళ ప్రాణం కొద్దిగా క్షీణించిపోయి ఆ కాయాన్ని వదిలి వెళ్ళిపోతుంది అంది ప్రద. శౌర్య ఆ మాటలకి, అలా జరిగితే నా ఈ జీవితానికి అర్థం లేదు ప్రద. నన్ను నేను నిలువున దహించుకున్నా నాకు మనశ్శాంతి ఉండదు ఆ క్షణం. శౌర్య మనసు అనుభవిస్తున్న వేదన చూసిన ప్రద ఒకరినొకరు బాధగా చూసుకున్నారు. అక్కడ కైరాసుని మాయలో బందీ అయి ఉన్న గంజారకుడు నా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందే అని తన శక్తులు ఏమీ పనిచేయక గిలగిలలాడుతూ ఉన్నాడు. ఇంతలో శౌర్యతో వ్రత, మీరు తలుచుకుంటే దాత్రిని కాపాడగలరు అధిపతి అని పలికింది. నా వల్ల అయినా అవ్వకుండా నా దాత్రి నాకు దూరం చేసుకుని తనకి మరోసారి వియోగాన్ని, నాకు అర్థం లేని జీవితాన్ని ఇవ్వలేను ప్రద అన్నాడు. ఆ చక్రాకారం పూర్తిగా ఏర్పడలేపు మీ ప్రేమ అనే వలయం దాత్రి పైన ఏర్పడుతున్న చక్రాకారం చుట్టూ ఏర్పడాలి. ఆ క్షణం ఆమె ప్రాణానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ హాని లేదని భరోసా కలగాలి. అప్పుడు ఆ చక్రం దేహంలోకి చొచ్చుకుపోయి ప్రాణం పోస్తుంది అంది ప్రద. నిజమా అని ప్రశ్నించాడు. వ్రత ఇద్దరు అవును అధిపతి అని పలికారు. ఇంట్లో శౌర్య దాత్రి కనపడకపోయేసరికి మాధవి గారు ఇల్లంతా వెతికారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఇంట్లో ఉన్న మనుషుల్ని పిలిచారు. హాల్లో ఉన్న విశ్వేశ్వర్ గారు. అతను చిన్నవాడైనా పెద్దవాడిలా ఉన్న వస్త్రధారణ చూసి, ఎవరు బాబు నువ్వు అన్నారు. నన్ను గాధకుల వారు పంపారండి. ఈ కుటుంబంలో ఈ మధ్యనే ముడిపడిన భార్యాభర్తలు ఉన్నారు కదండి, వాళ్ళతో ఏదో యాగం చేస్తున్నారు గాధకుల వారు. మీకు ఒక మాట చెప్పమని, కంగారు పడేసింది లేదని, ఆ పని పూర్తయ్యాక మిమ్మల్ని చేరుతారని చెప్పమని నన్ను పంపారు. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి గారు, అవునా, ఇప్పుడే వాళ్ళు లేకపోవడంతో ఇల్లంతా వెతుకుతున్నాను. సరే బాబు. సరే అండి అని అతను ఆ ఇంటి నుంచి బయటికి రాగానే ఒక మహర్షిలా మారిపోయి మనసులో నువ్వు చెప్పిన పని చేశాను గాధక అనుకుని వెళ్ళిపోయారు. అయితే గాధకుల వారు ఆయనకి మనసులోని ధన్యవాదాలు చెప్పి గుడిలో ప్రత్యక్షమై శౌర్య కోసం వెళ్ళారు. ఎవరో వస్తున్నట్టు అనిపించిన శౌర్య వెనక్కి చూడగానే గాధకుల వారు కనిపించారు. శౌర్య ఆయన చూసిన వెంటనే ప్రాధేయపడుతున్నట్టు దాత్రిని కాపాడుకునే దారి చూపించండి గురువర్య అని బాధగా అడిగాడు. రెప్పపాటు ఆదమర్చిన పరిస్థితి చెయ్యి దాటుతుందని చెప్పాను కదా శౌర్య అన్నారు గాధకుల వారు. మరి ఈ విధంగా జరుగుతుందని నేను ఊహించలేదు గురువర్య.
అధైర్యపడకు, ఆమెను వెతికే దారి నువ్వే శౌర్య అని తను ఒకప్పుడు శౌర్య దగ్గర నుంచి తీసుకున్న రుద్రాక్షమాలని గంగలో పవిత్రం కావించి తీసుకుని వచ్చారక్కడికి. దాన్ని శౌర్య మెడలో వేసి, వెతుకు, నీలో ఉన్న నీ శక్తి కోసం వెతుకు, నీలో నిలిచి ఉన్న దాత్రిపై ప్రేమని గుర్తిస్తూ వెతుకు, నీ నుంచి దాత్రిని దూరం చేసినందుకు కోపంతో వెతుకు అంటూ శౌర్య షర్ట్ని బలంగా లాగేసి ఆయన బొడ్డులో దాచి ఉంచిన సంచి నుంచి విభూతి తీసి శౌర్య నుదుటిపైన, ఎదపైన, చేతులపైన రాసి కూర్చో అని అక్కడే కూర్చోబెట్టారు గాధకుల వారు. సర్పరాజు ఇక శౌర్య తన శక్తిని తెలుసుకుంటాడు అనుకుని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. వ్రతాప్రదాలు ఏమవుతుందో అని అక్కడే నిలిచిపోయారు. గాధకుల వారు శౌర్య ముందు కూర్చుని, నీలో ఉన్న ప్రేమకై, నీ విషయంలో కైరాసులని తప్పుకై, నీ శక్తులను వెతకడానికై, ఇక నీలో ఉన్న శివభక్తికై, ఇలా 4 విధాలుగా నీ మనసును దృష్టి సంధించి పూర్తిగా నీ ఆధీనంలో నీ మనసును నిలుపు శౌర్య. అప్పుడు కానీ అన్నీ నీ ఆధీనంలోకి రావు. నువ్వు అధిపతివి, నిన్ను ఎదిరించి నిలబడేది ఏదీ లేదు శౌర్య. శౌర్య ఆ మాటలకి తెలియని భావంతో తలూపి కనులు మూసుకున్నాడు. గాధకుల వారు శివనామార్జన చేస్తూ ఉన్నారు శౌర్య ఎదుట కూర్చొని. శౌర్య మనసులో, దాత్రి ప్రాణాలని నిలిపేంత ప్రేమని పంచలేకపోతే నా ప్రేమకు మాత్రమే కాదు, నా ప్రాణానికి కూడా అర్థం లేదు. ఒకవేళ దాత్రి మరణించాల్సిన పరిస్థితి ఏర్పడితే నేను తనతో కలిసి ఈ లోకాన్ని విడుస్తాను, ఇదే శాసనం అని తనకి తాను చెప్పుకొని తన మనసుని గాధకుల వారు చెప్పిన చతుర్దంశాలపై నిలిపి దైవధ్యానంలో ఉన్నాడు. కాసేపటికి శౌర్య నుంచి గాధకుల వారు కోరుకున్నట్టు పసుపు పచ్చని రంగులో ఓ కాంతి భల్లున ప్రసరించి గాధకుల వారికి ఒక పక్కగా వెళ్ళి శౌర్యకి కాస్త దూరంలో అతనికి ఎదుట నిలిచి ఓ వలయాకారాన్ని సంతరించుకుంటుంది. మరి కాసేపటి వరకు ఆ కాంతి అలానే శౌర్య నుంచి వస్తూ ఉండగా వెంటనే గాధకుల వారికి ఇంకోవైపుకి దాని దిశని మార్పు చేసుకొని ఓ ఎర్రని కాంతిని పుంజుకొని మరలా ఇది కూడా ఓ వలయాకారాన్ని పుంజుకుంది. పసుపు పచ్చనిది శౌర్యలోని ప్రేమకి ప్రతీక, ప్రేమ వలయం అంతే. ఎర్రని వర్ణంలో ఉన్నది ఆ కైరాసునిపై ఉన్న కోపానికి ప్రతీకగా రౌద్ర వలయం. ఇవి రెండూ కూడా శౌర్యలో చేరుకున్న తన శక్తి, తన మనసు నిండిన తన భక్తి వల్ల ఏర్పడ్డాయి. వాటిని గమనించిన గాధకుల వారు ఇంకా స్రోలోకి రాకుండా ఉన్న శౌర్యాన్ని చూసి, ఒకవేళ తన శక్తి వల్ల అతను మునిపటిలా కేవలం ఆ శివయ్యపై భక్తితో నిలిచిపోయాడా, దాత్రి కోసం వెళ్ళడా అనుకుంటూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. శౌర్యాల తన శక్తి చేరగానే ప్రేమ అనే భావం కన్నా భక్తి అనే భావం అధికమై తనలోని రౌద్రాన్ని, ప్రేమని కూడా దాటేసి తనని అప్పటి అధిపతిలా మార్చేయడంతో దాత్రి అనే బంధాన్ని, భావాన్ని పట్టించుకోకుండా దైవధ్యానంలో మిగిలిపోయాడు. సమయం ఉదయం మొదలు మధ్యాహ్నానికి సాగింది. కానీ శౌర్య కళ్ళు తెరవట్లేదు. తనకి దేనిపై కోరిక లేదు. ధ్యానంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఇక సమయం లేదు కదా వ్రత, వాళ్ళిరువురికి ఈసారి కూడా దూరం తప్పదా? ఏంటి ఈ విషమ పరిస్థితి? దాత్రిలో కొన ఊపిరి మాత్రమే ఉంది. ఓ 5 క్షణాల్లో తనని ఈ ప్రేమ వలయం చేరుకోకపోతే వీళ్ళకి శాశ్వత దూరం తప్పదు అంది ప్రద. నువ్వు గ్రహించలేదేమో ప్రద, దాత్రి ప్రాణాన్ని నిలపలేకపోతే మన అధిపతి తన శ్వాసను నిలిపేస్తానని మనసున శాసనం చేసుకున్నారు. ఎవరు గుర్తు చేయకున్నా ఒకవేళ అలా జరిగితే ఈయన కూడా తుది శ్వాస విడుస్తారు ప్రద. ఇరువురు మళ్ళీ ప్రాణాల్ని ఒకే క్షణంలో విడుస్తారు అంది వ్రత. ప్రద ఆశ్చర్యపోయి బాధ నిండిన హృదయంతో, అలా జరగకూడదు. అధిపతి మనసు నిండా దాత్రి నిండి ఉంది. ఆ మనసు పొరల్లో దాగి ఉన్న ప్రేమని మేల్కొలిపితే ఆయన్ని ఆపడం ఈ సృష్టిలో ఉన్న ఎవరి తరం కాదు. ఆ కాలాన్ని శాసించే త్రికాలునికి తన హృదయంలో నిండిన దాత్రికి తప్ప. నిజమే ప్రద, కానీ విధిలిఖితం ఏంటో ఎవరు చూశారు? మన అధిపతికి మళ్ళీ దాత్రి ప్రేమని ఎవరు పరిచయం చేస్తారు? ఎన్నిసార్లు దాత్రి తనని తాను పరిచయం చేసుకోవాలి? ప్రాణం పోసుకున్న క్షణంకి, ప్రాణం పోయే క్షణంకి కూడా ఆమె హృదయంతో ఈయన తెలియదు కానీ పరిచయం అని అంటారా? ఇంతటి దుస్థితి ఏ ప్రేమకి రాకూడదు అని తనకున్న కంగారుని, భయాన్ని మాటల్లో వ్యక్తపరిచింది ప్రద. అంతలా కంగారు పడే బదులు వెళ్ళి అధిపతికి గుర్తు చేయరాదు? అమ్మో నేనా? ఇప్పుడు ఆయన్ని కదిలిస్తే నేను భస్మమై ఈ గాలి, ఈ ధూళితో కలుస్తాను ప్రద. ప్రద మాటలకి వ్రత ఓసారి చూసి శౌర్య వైపు తీక్షణంగా చూస్తూ నిలబడింది. అయితే ఇంతలో ప్రద అటు చూడు వ్రత అంది. వ్రత అటు చూసింది. ఎర్రని వలయం, పసుపు పచ్చ వలయం రెండూ కూడా నెమ్మదిగా ప్రకృతిలో మిళితమవుతున్నాయి. అది చూసిన వ్రత, ఇప్పుడు అధిపతిలో ఏ కోరికలు లేకపోవడంతో ఆ వలయాలు ప్రకృతి ఒడిలో కలిసిపోతున్నాయి. ప్రద కలిసిపోతున్న వలయాల్ని, ఇక మిగిలి ఉన్న 3 క్షణాలను గ్రహించి కళ్ళు మూసుకొని నిలిచిపోయింది. జరిగేదాన్ని తన మనసుకి తీసుకోలేక.
ఇదే విధి అయితే వీళ్ళ ప్రేమ విధికి ఎదురు తిరగలేదు అంటావా అని ప్రశ్నించింది వ్రత. వెంటనే వ్రత వైపు చూసింది. కైలాసురుడు చలనం లేకుండా పడి ఉన్న దాత్రిని చూసి ఎంతసేపటికి తను మెలకువలోకి రాకపోవడంతో అసహనంగా ఏం చేయాలి గంజారక, నా మనసు ఆగలేకుందే, శరీరంలో తాపపు వేడి లావాలా పెరిగిపోతుంది అని పెద్ద గొంతుతో పలికాడు. నిన్ను శరణు వేడుతున్న కైలాసుర, ఆ యువతిని వదిలేయి అన్నాడు. విడువటమా అని నవ్వి, అది జరగని పని కైలాసుర, అసలు తిని ఎందుకు స్పృహలో లేదు, వశీకరణలోకి రాకుండా ఇలా స్పృహ కోల్పోయింది ఏంటి అని మళ్ళీ తనకున్న సందేహాన్ని వ్యక్తపరిచాడు. గంజారకుడు పరీక్షగా దాత్రిని చూసి అర్థం కాక ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు తన దృష్టిలో ఏదో పడి వెంటనే దాత్రి వైపు చూశాడు. తన ప్రాణం హరిస్తుందని అర్థమై, దుర్మార్గుడా, దుష్టుడా, ఆమెను ఏం చేశావు మూర్ఖుడా అన్నాడు. నన్ను ఎన్ని మాటలు అంటావా, నిన్ను విడవను, నీ ప్రాణం తీస్తానే క్షణమే. నన్ను కాదురా, ఆమె ప్రాణాలు కొన్ని క్షణాల్లో గాల్లో కలవబోతున్నాయి. ఏం చేశావో చూడు, ఎలాగైనా తన ప్రాణాలను తనని దాటిపోనివ్వకు. కైలాసురుడు ఏంటి అని అప్పుడు దాత్రిని పరీక్షగా చూశాడు. ఆమె మోములో నిర్జీవ కళ తన కళ్ళకి స్పష్టంగా తెలియడంలో, ఇలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తూ పక్కన పడి ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని చేతులతో పగలగొడుతూ, ఎలా జరుగుతుంది అని పిచ్చివాడలా కేకలు పెడుతూ, ఎలా ఆపాలి అని తీరం తెలియని అలలా ఎగిసిపడుతూ ఉన్నాడు. నువ్వేం చేశావో నీకే తెలియాలి, దాని పరిష్కార మార్గం కూడా నీకే తెలియాలని చెప్పాడు గంజారకుడు. వెంటనే కైలాసుడు మనసులో, నేను చేసినది వశీకరణ కానీ ఆమె ప్రాణం నెమ్మదిగా విడిపోవడం అంటే ఇప్పటి వరకు నేనెక్కడా కనలేదే అనుకుని వెంటనే ఏవో మంత్రాలు తలుచుకుని చేతిలోకి ఒక గ్రంథాన్ని తెప్పించి ఉన్న 2 కళ్ళతో వెతికేస్తూ అరక్షణంలో పట్టేశాడు. అయితే అలా ఓ ప్రాణం వశీకరణ చేశాక విడిచిపోవడానికి కారణం తెలిసింది కానీ ఎలా ఆమె ప్రాణం ఆమెలో నిలపాలో దానిలో రాయబడలేదు. వెంటనే దాన్ని విసిరి ఇక ఉన్న క్షణాలను వృధా చేసుకోకూడదని ఆమె నిర్జీవమయ్యాక నిరుత్సాహపడడం కన్నా ఉన్నదాన్ని ఆస్వాదించడం ఉత్తమం అనుకుని దాత్రి వైపు కదిలాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.